హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుజితాస్ పవర్ ఆఫ్ ఉమెన్. ఈరోజు ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి ప్లీజ్. ఒక ఫేమస్ సోషియాలజిస్ట్ గ్రాంట్ ఎలెన్ రాసిన బుక్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్. ఈ బుక్ చదివిన తర్వాత ఇందులో ఉన్న అంశాలన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నా. రచయిత అలెన్ ఇంగ్లాండ్లో పుట్టాడు. 20వ శతాబ్దపు తొలి దశలో జీవించి సోషియాలజీలోని విశేషంగా పరిశోధన చేశారు. ఈ బుక్ సారాంశం ఏంటంటే, భగవంతుడు ఉన్నాడనే భావం మనిషికి ఎలా కలిగింది, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న వాడు ఒకడు ఉన్నాడనే భావం ఆదిమ మానవుడికి ఎలా కలిగింది, నాగరికత పెరుగుతూ వస్తున్న తరుణంలో ఆ భావం ఎలా చేంజ్ అవుతూ అంటే ఎలా కనిపిస్తూ వచ్చింది అనే విషయాన్ని గురించి ఈ బుక్లో ప్రస్తావించారు అలెన్. అసలు భగవంతుని నమ్మటం అనేది ఆదిమ మానవుడి ఫూలిష్నెస్ కాదు, దిస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ క్యూరియోస్ అంటారు అలెన్. అది ఎలాగో చూద్దాం. ఆది మానవుడి ఫస్ట్ స్టేజ్లో గాడ్ ఉన్నాడని నమ్మకం లేదు, కానీ చనిపోయిన వ్యక్తులను గౌరవించే ఆచారం ఉంది. వారికి పూజా పునస్కారాలు జరిపేవారు. మరణించిన తర్వాత కూడా వ్యక్తులు జీవించి ఉంటారనే నమ్మకం ఉండేది. అన్ని భావాలలానే ఈ భావం కూడా మారుతున్న కాలంతో పాటు మార్పు చెందుతూ వచ్చింది. ఈ విధంగా మార్పు చెందటం 3 స్టేజెస్లో జరిగింది. ఫస్ట్ స్టేజ్లో జీవించి ఉండటం, మరణించడం మధ్య ఉన్న డిఫరెన్స్ అసలు తెలిసేది కాదు. మరణించిన వ్యక్తి కూడా శారీరకంగా ఇంకా జీవించి ఉన్నాడనే భావం ఉండేదట. సెకండ్ స్టేజ్లో మరణం అనేది టెంపరీ ఫిజికల్ ప్రాసెస్, అంటే తాత్కాలిక భౌతిక ప్రక్రియ మాత్రమేనని, తిరిగి శరీరం ప్రాణం పోసుకుంటుంది అని భావించేవారు. ఇక థర్డ్ స్టేజ్లో శరీరం నశించిపోయినా ఆత్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది అనే నమ్మకం ఏర్పడింది. యాక్చువల్లీ ఆదిమ సమాజంలో సహజ మరణాలు తక్కువ. క్రూర జంతువుల మధ్య జీవిస్తూ వాటితో పోరాడుతూ శత్రు తెగల దాడికి గురవుతూ జీవించే రోజుల్లో శత్రువుల చేతుల్లోనో లేదా క్రూర మృగాల బారిన పడి మరణించేవారు, లేదా గాయపడి స్పృహ కోల్పోయేవారు. స్పృహ కోల్పోయేవాడు కొంచెం సేపటికి లేస్తాడు, అలాగే మరణించేవాడు కూడా మళ్ళీ తిరిగి మేల్కుంటాడనే నమ్మకం ఉండేది. ఇలా భావ పరిణామ క్రమంలో ఆత్మలపై నమ్మకం అలా ఏర్పడింది. దెన్ మనిషి నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కానీ కలలు కంటాడు. ఆ కలల ప్రపంచంలో ప్రేమిస్తున్నాడు, వేటాడుతున్నాడు, శత్రువులతో పోరాడుతున్నాడు. ఈ కలల వలన శరీరంతో పాటు కలిసి ఉండి అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళి వచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశించే భాగం ఏదో ఉందనే నమ్మకం ఏర్పడింది. క్రమంగా అది చచ్చిపోయిన తర్వాత కూడా జీవిస్తుందనే నమ్మకం ఏర్పడింది. అదే ఆత్మ. మానవుడు మరణించిన వారికి చేసే పూజా పునస్కారాల్లో కూడా క్రమంగా మారుతూ వచ్చింది. ఫస్ట్ స్టేజ్లో శవాలను నివాస స్థలంలోనే ఉంచి బ్రతికి ఉండగా వారు ఏ ఆహార పదార్థాలు తినేవారో వాటినే వైద్యంగా పెట్టేవారట. నెక్స్ట్ స్టేజ్లో శవాలను వాటి కోసం కేటాయించబడ్డ స్థలాల్లో వారి పూర్వీకుల చెంతనే పాతిపెట్టేవారు. ఇంకా థర్డ్ స్టేజ్లో మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడం స్టార్ట్ అయింది. ఈ దశలో ఆత్మలపై నమ్మకం ఏర్పడిందనమాట. ఆత్మలు జీవిస్తూ ఉంటాయని, అప్పుడప్పుడు అవి శరీర ఆకృతి ధరించి తిరుగుతూ ఉంటాయని నమ్మకం ఏర్పడింది. ఆ విధంగా దెయ్యాలను నమ్మటం స్టార్ట్ అయింది. అలా ఒకంత భయంతోనూ గౌరవంతోనూ పూజలు కూడా చేస్తుండేవారు. అతీత శక్తులపై నమ్మకం దెయ్యాల భావన నుంచి క్రమంగా దేవుడి వైపు నమ్మకం మళ్ళింది. చనిపోయిన వాళ్ళకి పూజలు జరపడంతో పాటు వాళ్ళకి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడం స్టార్ట్ అయింది. వాటిని కూడా పవిత్రంగా భావించి పూజించేవారు. తొలి దశలో పాతిపెట్టిన శవాలు మళ్ళీ లేచి వస్తాయనే నమ్మకంతో అలా జరగకుండా ఉండడానికి వాటిపై రాళ్లు పాతేవారు. తర్వాత క్రమంలో మరణించిన వారి ఆత్మలు ఆ రాళ్లలో ప్రవేశిస్తాయని, అందువల్ల ఆ రాళ్ళు చాలా పవిత్రమైనవనే భావన స్టార్ట్ అయింది. నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో భగవంతుని అనేక రూపాలలో ఊహించటం మొదలైంది. అప్పుడు తన కళా నైపుణ్యంతో భగవంతుణ్ణి ఆయా రూపాలలో మలిచాడు. ఆది మానవుడు మరణించిన వారికి గుర్తుగా చెట్టు నాటేవాడు. మొదట శవాలను పాతిపెట్టడానికి గొయ్య తవ్వేటప్పుడు అనుకోకుండా అందులో ఏవో ఒక విత్తనాలు పడి ఆ ప్లేస్లో చెట్లు మొలిచేవి. వాటిని చూసి మరణించిన వారి ఆత్మలు ఆ చెట్టులో ఉంటాయని భావించి చెట్టును పూజించడం స్టార్ట్ చేశారు. వేట నుంచి వ్యవసాయానికి మారినప్పుడు ఈ చెట్లు ఫలాలని తినటానికి ఇచ్చి ఆకలి తీరుస్తున్నాయి. సో మరణించిన వారి ఆత్మలకు ఉండే శక్తే దీని అంతటికీ కారణమని నమ్మాడు. నెమ్మదిగా కార్యాచరణ సంబంధం అంతా అవగాహనకు వచ్చేశాక విత్తనాలు పడి మొక్కలు మొలకెత్తుతున్నాయని తెలుసుకుని అప్పటి వరకు శ్మశానాల్లో మాత్రమే చెట్లు నాటేవాడు. తర్వాత వ్యవసాయం చేస్తూ అన్ని చోట్ల చెట్లు నాటడం మొదలుపెట్టాడట. ఈ మొక్కలు మొలకెత్తాలి అంటే నీళ్లు కావాలి, అంటే వర్షం పడాలి. అలా వర్షం పడేటట్టు చేస్తుంది దేవుడు అని నమ్మాడు. ఈ భావ పరిణామానికి కారణం ఏంటి? దేవుడు ఉన్నాడని నమ్మటం మనిషి అమాయకత్వానికి చిహ్నమా? కాదు.
అన్వేషణకు చిహ్నం అంటారు రచయిత అలెన్. ఎందుకంటే మరణం అనేది ఉంటుంది అని తెలియని దశలో శవాలను పూజించాడు. దెన్ మరణం తర్వాత మిగిలేది ఏమీ లేదా అని ఆలోచించాడు. ఈ భూమిపై మనిషి జీవించడానికి కావలసిన వెలుతురు, నీరు, నిప్పు, గాలి వీటిని ప్రసాదిస్తూ అప్పుడప్పుడు భయకంపితులను చేస్తున్న ప్రకృతి శక్తులపై ఏదో అతీత శక్తుల ప్రభావం ఉందని ఆలోచించాడు. ఆ ఆలోచనే దేవుడు ఉన్నాడనే భావాన్ని కలిగేలా చేశాయి. బుక్ మొత్తం చదివాక నాకు అనిపించింది ఏంటంటే మనిషి అన్వేషణ మూలంగానే ఈరోజు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక సందేహం, ఈ అన్వేషణ మంచి చేసిందా చెడు చేసిందా అని. తను జీవించడానికి అన్నీ ఇచ్చిన చెట్టు, పుట్ట, గాలి, నీరు, నిప్పు ఇలా పంచభూతాలని దేవుళ్ళుగా కొలిచాడు. అంటే ప్రకృతి దేవుడని భావించాడు. ఇప్పుడు ఆ ప్రకృతి ఉనికినే మరచి తన చావునే కోరి ప్రకృతి ప్రకోపానికి బలైపోయి బ్రతుకుకే పోరాడుతున్న మనిషిని చూస్తే ఈ అన్వేషణ దేనికోసం కొనసాగింది? ఆదిమ మానవుడి నుంచి మనిషిగా మారాడు, మానవత్వం మరిచాడు. దేవుడు ఉన్నాడని నమ్మి అన్వేషణ కొనసాగించి అదే దేవుడి కోపానికి బలైపోవటాన్ని మనిషి అమాయకత్వం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా? సో ఈ టాపిక్పై మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.